ఫ్రెండ్స్ మతపరమైన అంశాల మీద ఎక్కువగా మాట్లాడి, లేకపోతే భావోద్వేగాలు రెచ్చగొట్టి 4 వ్యూసో లేకపోతే పాపులారిటీయో తెచ్చుకుందాం అనుకునే ఛానల్ అయితే మాది కాదు. కానీ కాకినాడకు సంబంధించినటువంటి సౌజన్య ఆత్మహత్య చేసుకున్నారు కదా! రాజమండ్రిలో కుటుంబం మొత్తం కూడా గోదావరిలో దూకి ఆయన నూకరాజు గారి కుటుంబం. ఆ కుటుంబంలో మెయిన్ ఎవరైతే ఇప్పుడు ఈ బాధ అనిపించిందో సౌజన్య, ఆమె చనిపోయే ముందు రాసినదంటూ ఒక లెటర్ అయితే బయటపడింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాన్ని బయట పెట్టారనమాట. అందులో ఉన్న కీలకమైన విషయాలు ఇవిగో చూడండి, ఎంత భయానకమైనటువంటి ఇష్యూ జరిగిందో, ఆ అమ్మాయి ఎంత బాధ అనిపించిందో చూడండి అంటూ చెప్పి ఆ లెటర్‌ని బయట పెట్టారు ఆయన సోషల్ మీడియా వేదికగా. అందులో ఉన్న విషయాలే గనక వాస్తవం అయితే ఆయన చెప్పినట్టుగా నిజానికి ఆ అమ్మాయి అనుభవించిన బాధ పగోడికి కూడా రాకూడదు. లవ్ జిహాద్ కాదు, అంతకు మించి చాలా విపరీతమైనటువంటి నరకాన్ని అనుభవించింది ఈ సాదిక్ ఖాన్ అనేవాడి వల్ల. ఆ అమ్మాయి చక్కటి కుటుంబం, చక్కగా పెరిగింది, పుట్టింట్లో మంచి చదువే చదువుకుంది. అమ్మాయికి సంబంధించినంత వరకు కూడా తెలివైందనే ట్రాక్ రికార్డే ఉంది. ఆ అమ్మాయి చాలా క్లియర్‌గా రాసింది. లా కూడా ప్రైవేట్‌గా నేర్చేసుకునేదాన్ని, సొంతంగా నేను నేర్చేసుకునేదాన్ని. అంత డెడికేటెడ్‌గా ఉండేదాన్ని చదువు విషయంలో కావచ్చు, లేకపోతే మంచి మర్యాద విషయంలో కావచ్చు. ఆమెకు ఆ తర్వాత పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత అమ్మకు ఎదుర్కొన్న ఇబ్బంది ఏంటంటే, భర్త పెద్దగా ఆమెతో కలివిడిగా ఉండకపోవడం, కీలకమైన ప్రాంతాలకో, లేకపోతే ప్రదేశాలకో, ఫంక్షన్‌లో తీసుకెళ్ళకపోవడం. ఓన్లీ రావులపాలెంలో ఏదైనా జరిగితే ఫంక్షన్ లాంటి దాన్ని తీసుకెళ్ళడం తప్ప, కలివిడిగా ఉండే రకం కాదు. దాంతో ఒక గ్యాప్ అయితే ఉంది. ఆ అమ్మాయి రాసిన లెటర్‌లో ఉన్న అంశాల ప్రకారం భర్తకి, ఆమెకి మధ్య కొంత గ్యాప్ ఉంది. ఆ సన్నిహితం లేదనమాట. కమ్యూనికేషన్ గ్యాప్ అనండి. అలాగా ఆ పిల్లోడైతే పుట్టాడు తర్వాత, ఆ అత్తమామలకి, ఆమెకి మధ్య కూడా అంత సరైన సత్సంబంధాలు లేవు. ఆ పిల్లోడికి తల్లే సౌజన్యే మొత్తం అంతా అన్నీ చూసుకునేది. మామగారేమో ఉద్యోగానికి వెళ్ళిపోతుండేవారు. భర్త అనారోగ్యం పాలయ్యాడు. ఆయనేమో ఉద్యోగం కోసం పిఠాపురం వెళ్ళిపోతుండేవారు. సో, మాక్సిమం అంతా ఈ అమ్మాయి, బాబు ఇద్దరే ఉండేవారనమాట ఎక్కువగా సన్నిహితంగా. అలాంటి పరిస్థితుల్లో ఈ బాబుకి సాదిక్ అనేవాడు దగ్గరయ్యాడు. ఆ ఆ అబ్బాయి ద్వారా ఇంట్లో పరిస్థితి తెలుసుకున్నాడు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మానసిక పరిస్థితి, ఆమె ఫీల్ అవుతున్న ఆ లోన్లీనెస్‌ని ఎన్కరేజ్ చేసుకొని సన్నిహితమయ్యారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత అలాంటి వీడియోలు లేకపోతే ఫోటోలు దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయిని ఇంకా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అదే పరిస్థితిలో భర్త ఇంకా ఆరోగ్యపరంగా దిగజారిపోయాడు. తర్వాత వేరే చోటకి షిఫ్ట్ చేశారు. మొత్తం మీద అయితే ఆయన చనిపోయారు. ఇతనే ఒక విషం ఇచ్చాడు. ప్రపంచంలోనే నంబర్ 2 స్థానంలో ఉన్న ఒక భయానకమైన విషం ఇచ్చి ఆ చావుకి కారణమయ్యాడని చెప్పి ఆ అమ్మాయి, అంటే ఎవరు, ఈ సాదిక్ అనే అతను. ఆ అమ్మాయి తన ఆ లెటర్‌లో కూడా పేర్కొందనమాట. ఆ తర్వాత నుంచి అమ్మాయికి నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఏ స్థాయిలో అంటే రావడం, కొట్టడం, పిల్లోడి ముందు కొట్టడం. ఒక 10 రోజుల క్రితం, అంటే ఈ ఆత్మహత్య ఎపిసోడ్‌కి సంబంధించిన ఒక 10 రోజుల క్రితం అయితే కాకినాడ నుంచి కొంత దూరం బీచ్ ఒడ్డున సముద్రం ఒడ్డున తీసుకెళ్ళి సముద్రంలోకి తోసేసాడు అమ్మాయిని. తోసేసి అమ్మాయికి చనిపోతుందనుకున్న టైంలో మళ్ళీ రెక్క పట్టుకొని బయటికి లాగి కాపాడాడు. అంటే భయాన్ని కల్పించడం అనమాట. విపరీతమైన దెబ్బలు. ఆ పిల్లోడికి వీలైనంత వరకు ఆ దెబ్బలు కనపడకుండా ఉండడం కోసం ఆ అమ్మాయి కాస్త ఆ అబ్బాయి ముందు నవ్వుతున్నట్టు నటిస్తూ వచ్చేదట. ఇక ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. అత్తమామలకి ఈ అమ్మాయికి కొంచెం గ్యాప్ ఉంది. ఈ అమ్మాయి పేరు మీద కొంత ఆస్తి ఉంది. ఆస్తి అంతా కూడా తనకి ఇచ్చేయాలని ఆమె ఒత్తిడి చేసేవాడు. పిల్లోడికి ఏమీ ఉండదనే ఈవిడ భయపడేది అలాంటివి చేస్తే. ఇంక మరోవైపునేమో అంటే అతని ఇంట్లో, ఇప్పుడు సాదిక్ ఇంట్లో కూడా దీన్ని కంప్లెయింట్ చేయడానికి వెళితే వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు. ఇదంతా ఏదో మామూలే అన్నట్టుగా. సో, మొత్తం మీద అక్కడ మొత్తం జరుగుతున్న వ్యవహారం అంతా కూడా చాలా తేడాగా కనిపించింది. ఆ అమ్మాయికి వేరే దారి లేని పరిస్థితి. రేపొద్దున తాను చనిపోయినా తన పిల్లోడిని కూడా సరిగ్గా బతకనివ్వరేమో అనే ఒక భయమైతే ఆ అమ్మాయికి వచ్చేసింది. ఇవన్నీ ఎంత భయపడిందంటే, ఆ అమ్మాయి లెటర్‌లో రాసిన దాని ప్రకారం ఆ అమ్మాయి ఇవన్నీ రాసేటప్పుడు కూడా నాకు పెన్ను వణుకుతుంది భయంతోటి అని చెప్పి ఆ అమ్మాయి అందులో రాసినట్టుగా ఉంది. సో, ఇవన్నీ చూస్తా ఉంటే ఇంక నరకం కనపడిందనమాట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి బతకడానికి భయపడిపోయింది. చావడానికి ఇంకా భయపడిపోయింది. అంత భయానకమైనటువంటి ఒక స్థితినైతే ఈ సాదిక్ అనేవాడు కలిగించాడు. ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేసేవాడు వేరే వేరే చట్ట వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని కూడా అందులో ఆమె రాసింది. పోలీసుల దగ్గరికెళ్ళినా నాకేం కాదన్నట్టు మాట్లాడేవాడు. నేను ట్రైనింగ్ ఇస్తాను తెలుసా పోలీసులకే గన్ ఫైరింగ్‌లో అంటూ రకరకాల మాటలు చెప్పేవాడు. ఇవన్నీ చూసి భయమేస్తుంది నాకు అన్నట్టుగా అమ్మాయి అందులో రాసింది. ఇక ముఖ్యంగా మతం మారనులే. నా మతం గ్రంథాలు చదువు, మా మతంలోకి మారిపో అని చెప్పి మహమ్మద్ సాదిక్ అనేవాడు విపరీతంగా అమ్మాయి మీద ఒత్తిడి తెచ్చేవాడు. ఆమె చాలా క్లియర్‌గా రాసింది. అతనికి సంబంధించినటువంటి ఆ మతంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి చాలా సీరియస్‌గా రాసి చివరిలో ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని స్మరిస్తూ ఒక శ్లోకం అయితే రాసి మేము వెళ్ళిపోతున్నామని చెప్పి రాసి ముగించిందనమాట ఆ లెటర్. దాన్ని విజయసాయిరెడ్డి బయటపెట్టారు. అందులో ఆ లెటర్‌లో ఉన్న విషయాలన్నీ కూడా నిజమే అయితే, అది నిజంగా ఆ అమ్మాయి బయటపెట్టిన లెటర్‌లోని భాగాలు అయితే మాత్రం నిజంగా అలాంటి నరకం అయితే ఇంకెవరికి రాకూడదు. అలాంటివి సాదిక్ అనేవాడిని విపరీతమైనటువంటి
వాడికి పశ్చాత్తాపం కలిగేలా శిక్ష పడాలని అందరూ అయితే కోరుకుంటున్నారు. సోషల్ మీడియా చూస్తుంటే ఒక్కసారిగా బగ్గుమందనమాట. చాలా విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు. దీంట్లో లవ్ జిహాద్ యాంగిల్ వచ్చింది. మామూలు విషయాలకే టప్పన మీదకొచ్చేసే ఈ సనాతన వాదం ఎత్తుకున్నటువంటి ప్రభుత్వ పెద్దల్లో ఎవరు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది జరిగిన అంటే ఏం జరుగుతుంది అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. ఒకవేళ ఇందులో వేరే వేరే అంశాలు ఉన్నాయని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నిన్న రాత్రి 2 గంటలకి ఈ సాదిక్ అనే అతన్ని కాకినాడ అయితే తీసుకొచ్చారు. అక్కడ ఢిల్లీ ఆ ప్రాంతాలు అరెస్ట్ చేశారు. మేరట్ కోర్టులో మేరట్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడి నుంచి ట్రాన్సిట్ ఆర్డర్ మీద కాకినాడ తీసుకొచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం కూడా అక్కడ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. బట్ ఈ విషయంలో ఒకవేళ ఏమైనా ఒత్తుళ్ళు ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ ఈ లెటర్కి సంబంధించిన అంశం బయటకు వస్తుంటే సామాన్యుడు కూడా రక్తం మరిగిపోయే పరిస్థితి. ఒకవేళ నిజంగా అందులో ఉన్నట్టే ఉంటే కనుక దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవ్వాలి. ఇలాంటి పరిస్థితిని ఒక అమ్మాయికి తీసుకొచ్చి ఆ అమ్మాయి కుటుంబంలో అందరూ చనిపోయేలా చేశారు. చివరికి ఆ బాబు ఒక్కడే మిగిలిండు అనమాట. అది కూడా అదృష్టవశాత్తు వాళ్ళందరూ దూకేశారు పరుగు పోతుందనే భయంతో. మాటికి అపార్ట్మెంట్కి వీళ్ళు ఉండే ప్లేస్కి అతను వస్తుండడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మాటికి కోచింగ్ చేసేవారు అనమాట. ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ఆ లోకల్గా మనం తీసుకున్న సమాచారం ప్రకారం. ఇదంతా కూడా పరుగు పోతుందనే భయంతో ఇలా చేశారు. అంటే ఇక వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వచ్చేసిందంటే కుటుంబానికి ఇంకా మమ్మల్ని ఆదుకునేవాడు ఎవడూ లేడు, మమ్మల్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు ఈ సాదిక్ అనే అతని అరాచకాల నుంచి. ఇతను మమ్మల్ని చంపేస్తాడు, చంపేయడం కన్నా కూడా నరకం చూపించేస్తున్నాడు, బతకడానికి భయం పుట్టిస్తున్నాడు, కాబట్టి ఇంక చచ్చిపోవడం మంచిదని చెప్పి వాళ్ళందరూ కూడా రాజమండ్రి దగ్గర గోదావరిలో దూకేశారు. అదృష్టవశాత్తు ఆ బాబు బతికాడు అనమాట. కాస్త నీళ్లు లోతుగా లేని ప్రదేశంలో పడడంలోనూ ఆ జాలర్లు చూసి అతను కాపాడడం, అలా వేలాడుతూ ఉండిపోయాడు అబ్బాయి. చూసి అతను కాపాడడం, నీళ్లు తక్కువ ప్రాంతం దగ్గర అనమాట వేలాడుతూ ఉన్నాడు. చివరికి అందులో పడినా కూడా ప్రమాదం కలిగే లోపు జాలర్లు వెళ్ళి కాపాడేశారు. మొత్తం మీద అయితే అతను సేఫ్గానే ఉన్నాడు. అతను చూడడానికి వెళుతున్నాను, అతను పరామర్శించి వస్తాను నేనని చెప్పి విజయసాయి రెడ్డి ఇప్పుడు రాజకీయంగా కూడా ఆయన యాక్టివ్ అవుతున్నారు కదా, పార్టీ పెడతానని చెప్పారు కదా. పొలిటికల్ అంబిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద అయితే పోనీ మానవతా దృక్పథంతో వెళ్ళి పరామర్శించి వస్తున్నారని చెప్పారు అనుకుందాం. బట్ ఇష్యూని అయితే ఆయన ఇంటెన్సిఫై చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ లెటర్లోని అంశాలు అంటే లెటర్ రాశారు, లెటర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే అది బయటకు రావడం లేదు. నూకరాజు ఎవరైతే ఏఈ ఉన్నారో ఆయన రాసిన లెటర్ బయటకు వచ్చింది. అందులో ఈ సాదిక్ అనే పేరు ఉంది. అతని వల్లే మేము చనిపోతున్నామని చెప్పి ఆయన రాశారు. బట్ ఈ అమ్మాయి రాసిన లెటర్ చాలా కీలకం, అది మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చి విజయసాయిరెడ్డి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అందులోని అంశాలతో కూడా ఒక డ్రాఫ్ట్ని బయట పెట్టడంతో ఇప్పుడు ఇదంతా కూడా సంచలనంగా మారింది. బట్ ఆ అమ్మాయి అయితే మాత్రం నరకం చూస్తుంది. అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. నిజంగా ఎంత బాధ అనిపించిందనే అభిప్రాయమే చాలా 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 ఇబ్బందికరంగా మారుతుంది ఆలోచించడానికి కూడా. ఇలాంటి వాళ్ళని నిజంగా లవ్ జిహాద్ అనేది ఉంది, ఇంత భయంకరంగా మన తెలుగు ప్రాంతాల్లో కూడా జరుగుతుందా అనే ఒక ఫీలింగ్ అయితే అందరిలోకి వచ్చేసింది. దీనిపై అందరూ అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.